మనోబల అందరు కొత్త అదే వాళ్ళ కోసం నేను వచ్చాను కాబట్టి క్షమించాలా, మీడియా వాళ్ళు అందరూ క్షమించాలా అని అన్నా. సార్ ఇళయరాజా గారు మీరెలా యా సార్ ఇళయరాజా గారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడగనండి. జస్ట్ దట్ ఏంటంటే ప్రొడ్యూసర్కి ఫస్ట్గా థ్యాంక్స్, మిమ్మల్ని మా ముందు కూర్చోబెట్టారు, అది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ గత నెలలో ఒక వార్త చదివాం, ఏంటంటే భారత ప్రభుత్వం ఇళయరాజా గారికి భారతరత్న ఇవ్వబోతుందని ఒక స్పెక్యులేషన్ వార్త. ఒకవేళ ఆ వార్త కనుక నిజమైతే మేము అనేది ఏంటంటే ఇళయరాజా గారికి కొత్తగా తెచ్చే గౌరవం ఏమి ఉండదు. భారత ప్రభుత్వానికి కానీ, భారతదేశానికి కానీ, లేకపోతే భారత ప్రజలకు కానీ మాకు ఒక గౌరవం ఇచ్చుకోవడానికి ఇన్నాళ్ళుగా కుదిరిందని అనుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్. ఆయనకి ఇది రావాలని మనం అందరం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం. భారతరత్నతో ఆయన వచ్చిన రోజున మీరన్నట్టు వదలకుండా మళ్ళీ మనం కిరవాణి గారు బ్రదర్, మనం అందరం కలిపి ఆయన్ని హైదరాబాద్లో సన్మానం చేయాలి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. మిమ్మల్ని క్వశ్చన్లో తీసుకొని అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా. సో వారు థ్యాంక్ యూ ఇళయరాజా గారు, మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పాట ఎప్పటికీ మీరెప్పటికీ మాతోనే ఉంటారు, మా హృదయాల్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇళయరాజా గారిని మనం కూర్చోపెడదామండి. ఆయన Q&A సెషన్ నుంచి కొంచెం మనం చేద్దాం. యా, సో మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ షష్టిపూర్తి టీం వైపు నుంచి. మరి ఆయన ఎన్నో అద్భుతమైన సుస్వరాల్ని మనందరికీ అందించారు. సో అలాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు సంగీత సారథ్యంలో షష్టిపూర్తి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఇవాళ ఈ వేడుక కన్నుల పండగగా మారడానికి కారకులు ఇళయరాజా గారు అని చెప్పాలి. సో వారికి మరొకసారి సగౌరవంగా